నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. పుష్కర ఆయకట్టుకు సాగునీటి బెంగే లేదు. ఓవైపు శివారు భూములకు సైతం సమృద్ధిగా సేద్యపు నీరందించే బృహత్తర ప్రణాళికను రచించిన ప్రభుత్వ విప్ యనమల దివ్య ఈ ఖరీఫ్ అవసరాలను తీర్చేందుకు పూడికతీత పనులకు శుభారంభం చేశారు. డీసిల్టేషన్ కార్యక్రమం మనం పుష్కర్ కాలువ ఏదైతే ఉందో దాని డీసిల్టేషన్ కార్యక్రమం ఇవాళ మొదలు పెడుతున్నాం. రానున్నది వర్షాకాలం కాబట్టి ప్రజలకు ఎక్కడ ఇబ్బంది లేకుండా వాళ్ళందరికీ నీళ్ళు అందించాలనే ఒకే ఉద్దేశంతో రైతులందరూ ఎక్కడ కష్టపడకుండా చక్కగా పంట పొలాలన్నీ చేసుకోవాలని ఉద్దేశంతో ఇవాళ మనం డీసిల్టేషన్ ప్రోగ్రాం మొదలుపెట్టాము. యనమల రామకృష్ణ గారు రాజమండ్రి నుంచి తుని వరకు తుని నియోజకవర్గానికి నీరు మెట్ట ప్రాంతం కావాలన్న ఉద్దేశంతో ఆనాడు పుష్కర ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించడం జరిగింది. అప్పటి నుంచి ఇంతవరకు కూడా కంప్లీట్ తుని నియోజకవర్గంలో చాలా గ్రామాలు ఇంకా కాలువలు తీయవలసి ఉంది. అయినా సరే రామకృష్ణ గారి కృషి వల్ల ఆ రోజుల్లో 450 కోట్లతోటి ఈ కాలువను తవ్వించడం జరిగింది. దీనివల్ల 1,83,000 ఎకరాలకు రాజమండ్రి నుంచి ఇక్కడ వరకు కూడా నీరు రైతులకు ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే తుని నియోజకవర్గంలో కొన్ని గ్రామాలకి ఇంచుమించు 1000 ఎకరాల వరకు నీరు అందటం లేదు. మిగతా గ్రామాల అన్నిటికి సక్రమంగానే అందుతుంది. ఆనాటి నుంచి ఈనాటి వరకు రామకృష్ణ గారు ఖర్చు పెట్టిన డబ్బే తప్ప ఇంతవరకు ₹1 కూడా ఖర్చు పెట్టలేదు. రామకృష్ణ గారు కాలువ తవ్వితే దివ్యమ్మ గారు వచ్చిన తర్వాత ఈ పుష్కర పూడికి చూసి నీరు చివరి తుని వరకు అందలేదని పుష్కరకి పూడికి తీర్థ సందర్భంగా అసెంబ్లీలో కూడా మాట్లాడి ఈ నియోజకవర్గంలో 80 లక్షల వరకు మొత్తం అయితే నియోజకవర్గం మొత్తం మీద 80 లక్షల వరకు పూడికి తీతకి నిధులు కూడా సమీకరించడం జరిగింది. పనులు కూడా ప్రారంభించారు. ఇంచుమించు 4,65,00,000 రాజమండ్రి నుంచి తుని వరకు కూడా పూడికి తీత దీని నిమిత్తం మన మినిస్టర్ గారు వచ్చి శాంక్షన్ చేయడం జరిగింది. తుని వరకు సక్రమంగా నీరు అందాలని రాజమండ్రి నుంచి ఇక్కడ వరకు 4 లక్షలు 3 లక్షలు 5 లక్షల తరపున 80 వర్కులు శాంక్షన్ చేసి 80 వర్కులు కూడా రాజమండ్రి నుంచి తుని వరకు కూడా వర్కులు అన్నీ ప్రారంభించారు. ఇంచుమించు ఈ నెలాఖరికల్లా అన్నీ కంప్లీట్ అవుతాయి. ఈ నెలాఖరు అయిన వెంటనే కాలువలు అన్నీ కంప్లీట్ అయిన వెంటనే మళ్ళీ పుష్కర్కి నీరు సక్రమంగా విడుదల చేయడం జరుగుతుంది. దీని గురించి రామకృష్ణ గారు పెట్టిన భిక్ష వాళ్ళు ఈ రైతులందరూ ఎప్పుడూ రుణపడి ఉంటారు. దివ్యమ్మ గారు కూడా ఇదే కొనసాగించి ఈ రైతులందరినీ పడతారు. దీనివల్ల ఎప్పుడు ఈ నియోజకవర్గానికి దివ్యమ్మ గారికే ఓట్లు వేస్తారని రైతుల తరపున నేను కోరుకుంటున్నాను. అన్నవరం రిజర్వాయర్ ఉండగా, పంపా రిజర్వాయర్ ఉండగా మాకు తుని మండలానికి మెట్ట ప్రాంతంగా అన్నవరం నుంచి లగయెత్తుకొని గౌరపేట, తేటకుంట, టి వెంకటాపురం, తిమ్మాపురం, హెచ్కొత్తూరు, అలాగే అంశవరం, వల్లూరు, అగ్రహారం, చామవరం, పాల్తేరి, అలాగే పైటకొండ రమారమిగా 14 గ్రామాలు మెట్ట ప్రాంతాలుగా ఉండగా వర్షం వస్తేనే పంటలు పండటం, వర్షం రాకపోతే పంటలు లేకపోవడం, చేలు పొడుచుకున్న తర్వాత కోత టైంకి రాలవటికి పొట్టదశలో నీరు లేకపోవడంతో పశువులకు కూడా కనీసం ఒట్టిగడ్డి కూడా లేకపోకుండానే పరిస్థితులు ఉండేది. అలాంటి దాన్ని ఆనాడు 2004లో మన యనమల రామకృష్ణ గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న టైంలో దీనికి శంకుస్థాపన చేసి 2003లో మా హెచ్కొత్తూరు గ్రామం వంతెనకాడే రాయి శిలకపథకం వేసి దీన్ని కాలువ తవ్వించడం జరిగిందండి. అప్పుడు ఎలక్షన్ల టైంలో ఇది దొంగ కాలువ అని ఒక పుకారు పెట్టి ఎలక్షన్ కోసం దొంగ కాలువ చేశారు దీన్ని అని చెప్పి అప్పుడున్న కాంగ్రెస్ నాయకులు కానీ వైఎస్ఆర్ నాయకులు కానీ విమర్శించడం రమ్మరమ్మగా జరిగేది. దాన్ని పునఃపతిగానే నడిపిస్తూ ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా అప్పుడు ఉన్న టీడీపీ గవర్నమెంట్లో 2014, 19 తర్వాత 10 సంవత్సరాలు కాంగ్రెస్ వచ్చినా పట్టించుకోలేదు. తర్వాత 14, 15 వచ్చిన తర్వాత కడక నీళ్ళు అందించి ఆ 5 సంవత్సరాలు కూడా నీరు ఇవ్వడం జరిగింది. ఆ మధ్యకాలంలో మళ్ళీ వైఎస్ఆర్ వచ్చిన తర్వాత కూడా మేము గ్రామాల తరపు నుంచి చెరువుకి ప్రతి చెరువుకి 25,000 రూపాయలు పేరుతో కూడా చెప్తాను నేను. అప్పట్లో ఉన్న మన మాజీ మినిస్టర్ గారు దాడిశెట్టి రాజా గారు మామయ్య గారు వాళ్ళ మామయ్య గారితో ఇక్కడ పోలినేరు ప్రసాద్ గారు అని చెప్పి చెరువుకి 20,000 చొప్పుని నేను నా చెరువు ఉండగా సరే ఎకరానికి 3,000 చొప్పున డబ్బులు ఇచ్చి మేము కూడుకులు తెచ్చుకోవడం జరిగేది. అలాంటి దానికి ఈ రోజు మా పెద్దయిన రామకృష్ణ గారు ఆదేశాల మేరకు మా దియ్యమ్మ గారు అసెంబ్లీలో మన దీని మీద పూడుకలతో ఉన్నాయని మాట్లాడి దీనికి 57 లక్షల రూపాయలు నిధులు తీసుకొచ్చి
దీన్ని సస్యశ్యామలంగా చేయించాలని చెప్పి ఆ పూడుకు తీర్థకి ఈరోజు కార్యక్రమం చేయడం జరుగుతుందండి. మేము అందరం కూడా ఈ 14 గ్రామస్తులు, కమిటీ వారి కార్యకర్తలు, కూటమి నాయకులు అందరం కూడా ఈ యొక్క ఆనంద ప్రసవంగా మేము ఈ కార్యక్రమాన్ని చేసుకొని రైతులందరూ కూడా రేపు ప్రతి ఒక్క రైతు కూడా గమనించుకోవాలి. దొంగ కాలం అనే దానికి మనం తీసుకొచ్చిన కాడి నుంచి ఈ రోజుకి రమారమి 22 సంవత్సరాలు అవుతుంది. ఈ 22 సంవత్సరాల్లో ఎప్పుడు ఎవరు అలా చేశారు, ఇప్పుడు ఎలా చేస్తున్నారని గమనించి రాబోయే రోజుల్లో కూడా అత్యధిక మెజారిటీతో రైతులందరూ కూడా సహకరించి మేడం గారిని ఇంకా దేవుగా గెలిపించాలని కోరుకుంటూ రైతుల తరపున అందరికీ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. మన పుణె నియోజకవర్గం దివ్యనారాయణ గారు నెగ్గిన వెంటనే మన కుశల కాలకి నెగ్గిన తర్వాత వెంటనే 2 నెలల్లోనే ఇదే రోజుల్లో మన కాలగా తవ్వించడం అయిందండి. మన మంచి పంటలు దివ్యంగా పండే ఈ సంవత్సరం. అలాగే ఇప్పుడు మళ్ళీ గ్యాంట్లో రిలీజ్ చేసి మళ్ళీ ఒల్లూరు, పాలతేరు, అగ్గిరారం, కొత్తూరు, వెంకటాపురం, తిమ్మాపురం, గవరపేట వరకు కూడా శాంక్షన్ చేశారు. ఇప్పుడు ఈ మంచి పొందన మళ్ళీ జనాల్లో వచ్చింది. మంచి నాయకత్వం మన దివ్య మేడం గారికి అందించాలని గ్రామ పేదలందరి తరపున కూడా అన్ని ఊళ్ళు కూడా నియోజకవర్గం మొత్తం మీద మళ్ళీ నెక్స్ట్ మంచి మెజార్టీ మీద దివ్య మేడం గారిని నెగ్గింతారని కోరి ప్రార్థిస్తున్నాను.